హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాతాస్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో కాలీఫ్లవర్ పికిల్ నా ప్రాసెస్లో నేను చేసిన విధానం చూస్తారు. కాలీఫ్లవర్స్ బయట మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి కదా. కాలీఫ్లవర్ని మనం కర్రీగా కానీ స్నాక్స్గా కానీ పికిల్గా కానీ చేసుకుని తింటాము. ఈ పికిల్ ఎక్కువ అంటే 1 మంత్ అట్లా నిల్వ ఉంటుందని చెప్పి నేను పికిల్ లాగా చేశాను. ఈ కాలీఫ్లవర్లో మనకి రిచ్ ఇన్ ఫైబర్ ఉంటుంది. అట్లానే వెయిట్ లాస్ మేనేజ్మెంట్‌కి, గట్ హెల్త్‌కి కూడా ఈ కాలీఫ్లవర్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ చూసారా వేడి వేడి రైస్‌లో కాలీఫ్లవర్ పచ్చడి వేసి తింటే ఎంత బావుంటుందో. స్పైసీగా, క్రంచీగా కాలీఫ్లవర్ పీసెస్ తగులుతూ ఉంటూ పుల్ల పుల్లగా, కారం కారంగా బావుంటుంది. మీకు కూడా నచ్చితే మీరు ఈ ప్రాసెస్‌లో నేను చెప్పిన ప్రాసెస్‌లో చేసుకొని టేస్ట్ చేయండి. నేను ఒక కాలీఫ్లవర్ తీసుకున్నాను. ఒక కాలీఫ్లవర్‌కి ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలో అది మాత్రమే చెప్పాను నేను తీసుకునే విధానం. మీకు కావాల్సిన విధంగా మీరు తీసుకోండి. ఒక కాలీఫ్లవర్‌ని తీసుకొని దాన్ని నీట్‌గా క్లీన్ చేసి, సాల్ట్ వాటర్‌లో వాష్ చేసి, ఒక మెత్తని క్లాత్ మీద వేసి, డ్రై అయ్యే వరకు కొంచెం సేపు ఆరబెట్టాలి ఎండలో ఈ విధంగా. తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టు హాఫ్ కప్పు ఆవాలు తీసుకున్నాను. ఒక గ్లాసు అంటే గ్లాస్ నిండా కాకుండా కొంచెం వెల్తిగా కారం తీసుకున్నాను. మెంతులు హాఫ్ కప్ కన్నా కొంచెం కిందకి అంటే పావు కప్పు మీద కొంచెం ఎక్కువ. సాల్ట్ హాఫ్ కప్ తీసుకున్నాను. అట్లానే వేరుశనగ నూనె, నువ్వుల నూనె ఏ నూనె అయినా వాడుకోవచ్చు. అది గ్లాస్‌కి నిండా కాకుండా కొంచెం వెల్తిగా కొంచెం తీసుకున్నాను. తర్వాత ఆవాల్ని ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అరోమా వచ్చే వరకు వీటిని వేపుకొని, అట్లానే మెంతులను కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అరోమా వచ్చే వరకు. అంటే మనకి వేగాయని మెంతులు స్మెల్ బావుంటుంది. ఆ స్మెల్ వచ్చే వరకు. తర్వాత వీటిని చల్లారాక మిక్సీ జార్‌లో వేసుకొని ఫైన్ పౌడర్‌గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా. తర్వాత నేను కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఒక 8 అట్లా తీసుకున్నాను. వాటిని కొన్ని తొక్క తీసేసి, తొక్క తీయకుండా ఇట్లా కచ్చాపచ్చా నూరాను. తర్వాత వీటిని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసి, కొంచెం ఇంగువ వేసి ఆయిల్‌లో వీటిని కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత మనకి డ్రై అయిపోయిన ముక్కల్ని తీసుకొని, ముక్కల్లో మనం చేసుకున్న ఆవాల పిండి, మెంతి పిండి, అట్లానే కారం, ఉప్పు ఇవన్నీ ఈ ముక్కల్లో యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఆయిల్ నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. నిమ్మకాయలు. నిమ్మకాయలు మనకి గింజలు లేకుండా నీట్‌గా నిమ్మరసం కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా. నేను కొంచెం వేశాను. మనకి ఎంత పులుపు కావాలంటే అంత తీసుకొని కలుపుకోవచ్చు. అట్లానే నూనెలో వేపుకున్న ఈ గార్లిక్ క్లవ్స్ కూడా యాడ్ చేసేసాను. మొత్తం అన్నీ యాడ్ అయ్యాక బాగా మిక్స్ చేసి అట్లానే 1 డే అంటే నేను నైట్ కలిపాను. నెక్స్ట్ డే వరకు మధ్యాహ్నం వరకు అట్లానే ఉంచేసాను. ఇది నెక్స్ట్ డే మధ్యాహ్నం. బాగా కలుపుకొని సాల్ట్, నిమ్మరసం అది సరిపోయిందో లేదో చూసుకొని, నేను ఆయిల్ తక్కువ వేశాను. ఎందుకంటే కొంచెమే కదా పచ్చడి. ఎందుకు ఆయిల్ వేస్ట్ చేయడం అని చెప్పి. ఆయిల్ పైకి తేలే వరకు వేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువేస్తే నెక్స్ట్ డేకి పైకి తేలుతుందనమాట. చూసారా? టేస్టీ కాలీఫ్లవర్ పికిల్ రెడీ. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.